లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి 12 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నదని వారితో అనెను. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేశారు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడింది కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడింది. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపరచు ఇంటికి వెళ్ళాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ కృపగల తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి మేమందరం మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు ఆలోచన కలిగి ఈ రీతిన కూడి ఉంటుండగా మీరే మీ గ్రంథంలో నుంచి మీ లేఖనాల ద్వారా మీరే మాతో మాట్లాడమని, ఈ ఉదయం మాకు మీరు తెలియజేసి జ్ఞాపకం చేయాలని ఉద్దేశించిన సంగతులని మాకు జ్ఞాపకం చేయమని, మేము దానికి విధేయత చూపించేలా మీ ఆత్మకార్యం మా అందరిలో జరిగించమని, అటుకు మీ దాసుని నన్ను కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకొని నన్ను మీ పనిలో వాడుకోమని, కృప చూపించమని సహాయం చేయండి. యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇస్కాన్, బ్రహ్మకుమారిస్, పుట్టపర్తి సాయిబాబా ఇలాంటి సంస్థల్లో ఉన్న వాళ్ళకి, లేదా కాస్త దేవుడి గురించి ఆధ్యాత్మికంగా ఆ దేవుని సంగతుల పట్ల కాస్త శ్రద్ధ కలిగిన వాళ్ళు ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు మనం తరచుగా ఎదుర్కొనేటువంటి ఒక అనుభవం ఎలా ఉంటుందంటే, క్రీస్తుని నమ్ముకోకుండా వాళ్ళ అభిప్రాయాల్లో, నమ్మకాల్లో ఉన్న ఆటంకాలను తొలగించాలనే మన ప్రయత్నం ఇంకా మొదలవకముందే వాళ్ళు వాళ్ళ అనుభవాల ద్వారా మనల్ని వాళ్ళ మార్గంలోకి లాక్కెళ్ళడం కోసం ప్రయత్నిస్తుంటారు కదా. అంటే మనం ప్రకటించబోయే మార్గం కంటే వాళ్ళ మార్గం ఎంతో ఉన్నతమైందని, దాని ద్వారా వాళ్ళ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప సంగతులు చోటు చేసుకున్నాయని, జరిగాయని వాళ్ళ టెస్టిమనీస్ చెప్తుంటారు అనమాట. వాళ్ళ టెస్టిమనీస్ మన టెస్టిమనీస్ కొంచెం దగ్గరగానే ఉంటాయి. ఒకే ఒక తేడా అయినా వాళ్ళ టెస్టిమనీలో క్రీస్తున్నాడు అంతే, దానికి కారణం క్రీస్తు అని చెప్పరు వాళ్ళు. కానీ వాళ్ళ టెస్టిమనీస్ కూడా సిమిలర్గా ఉంటాయి కదా. అంటే వారికి ఆ మార్గం ద్వారా మేలు జరిగింది, అది వారికి బాగా పనిచేసింది కాబట్టి ఇక మాకు యేసు మతంతో అవసరమే ఉంది, మేము ఇందులోనే బాగా ఉన్నాము, మాకు అవసరం లేదని చెప్తారనమాట. అంటే సత్యాసత్యాలతో పని లేదు. నిజంగా దేవుడు ఎవరు, దేవుడని మనం ఎవరిని అనొచ్చు, సత్యం ఏంటి అనేదంతా సంబంధం లేదు. నాకేంటి, ఎంతసేపు నాకు ఎక్కడ పని అవుతుంది, నాకు కావాల్సింది ఎక్కడికి వెళ్తే నాకు దొరుకుతుంది, నాకేది పని చేస్తుందని మాత్రమే మనుషులు ఆలోచిస్తుంటారు అనమాట. మరి మన సంగతి ఏంటి? మనం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం? అసలు మన సాక్ష్యం ఏంటి? మన విశ్వాసం దేనిపైన ఆధారపడి ఉంది? మన విశ్వాసానికి సంబంధించిన కఠినమైన చాలా ప్రశ్నలు మనకు కూడా ఉంటుంటాయి కదా. చాలా ప్రశ్నలు ఉంటాయి, మనకు కూడా అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. అది సహజమే. వాక్యం క్రమంగా చదువుతున్న కొద్దీ, నేర్చుకుంటున్న కొద్దీ దాదాపుగా మన ప్రశ్నలన్నింటికి సమాధానాలు నేర్చుకుంటూ ఉంటాం చివరి వరకు కూడా. కానీ అసలు మన విశ్వాసానికి పునాది ఏంటో దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అదే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. ఆయనే మన విశ్వాసానికి పునాది. కాబట్టి మన విశ్వాసానికి పునాది అయినటువంటి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని లూకా నమోదు చేసిన ఈ పునరుద్ధానానికి సంబంధించిన ఈ వాక్య భాగం మనల్ని ప్రోత్సహిస్తుంది. మిగిలిన మతాలకు క్రైస్తవ్యానికి ఉన్న ఒక ప్రాథమిక వ్యత్యాసం ఏంటంటే, మరణాన్ని జయించి సశరీరుడిగా తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు అనే పునాది పైన క్రైస్తవ విశ్వాసము స్థాపించబడింది. సజీవుడు ఆయన, హీస్ అలైవ్. క్రైస్తవ్యం మిగిలిన మతాల్లాగా కేవలం కొన్ని నైతిక సిద్ధాంతాలు, నమ్మకాలపైన నిర్మించబడిన మతం కాదు. క్రైస్తవ్యం కూడా సిద్ధాంతాలు, నమ్మకాలు ఉన్నాయి. కానీ క్రైస్తవ్యం మన పాపముల కోసం సిలువ వేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచి
పరలోకానికి ఆరోహణమైపోయి మహిమలో శక్తిలో తిరిగి రానయ్యున్న సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువారి పైన స్థాపించబడినటువంటి మతం. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచి ఉండకపోతే అప్పుడు ఆయన ఒక అబద్ధికుడు అయి ఉండేవాడు. ఎందుకంటే తన మరణం గురించి పునరుద్ధానం గురించి ఎన్నో సందర్భాల్లో ఆయనే ప్రవచించాడు కదా. ఒకవేళ ఆయన ముందుగా చెప్పిన విధంగా తిరిగి లేచి ఉండకపోతే ఆయన ఒక అబద్ధికుడు అయి ఉండేవాడు. అప్పుడు ఎవరైనా ఒక అబద్ధికుడిని ఎందుకు వెంబడించాలనుకుంటారు? ఒకవేళ యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచుండకపోతే ఆయన శిలువ మరణం ద్వారా మన పాపాలు కూడా క్షమించబడలేదని అర్థం. క్రీస్తు తన ప్రజల కోసం చేసిన అర్పణను దేవుడు అంగీకరించడానికి గుర్తు ఏంటంటే దేవుడు ఆయన తిరిగి లేపడమే. పునరుద్ధానం ద్వారా దేవుడు క్రీస్తు అర్పణపై, అంటే దాన్ని అంగీకరిస్తున్నాను అనే విధంగా క్రీస్తు యొక్క అర్పణపై తన ఆమోద ముద్ర వేశాడు. ఎలా వేశాడంట? పునరుద్ధానం ద్వారా, పునరుద్ధానంలో యేసుక్రీస్తు ప్రభువుని మరలా తిరిగి లేపడం ద్వారా ఆయన చేసిన అర్పణను దేవుడు అంగీకరిస్తున్నట్లుగా తన ఆమోద ముద్రను దానిపై వేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి తీసి చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం, 15th chapter verse 17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములలోనే ఉన్నారు. కేవలం ఆయన చనిపోయాడు అని మాత్రమే మనం ప్రకటిస్తున్నామంటే అసలు అందులో ఏ నిరీక్షణ లేదు. ఒక చనిపోయిన రక్షకుడు మనల్ని ఎలా రక్షించగలడు? రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక మాట ఉంది, తీసి చూడండి. అది కూడా రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధుడైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడిన. ఎలా నిరూపించబడిందంట? ఆయన దేవుని కుమారుడుగా ఎలా నిరూపించబడ్డాడంట? మృతులలో నుండి పునరుత్థానుడైనందున. అంటే పునరుద్ధానం ఏం చేస్తుంది? పునరుద్ధానం ద్వారా యేసు దేవుని కుమారుడు నిరూపించబడింది. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో 25వ వచనంలో ఆయనను గురించి దావీదు ఇట్లనను అని దావీదు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తూ 27వ వచనంలో ఈ మాటలు అంటున్నాడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని అంటాడు. నీ పరిశుద్ధుని అంటే యేసుక్రీస్తుని కుళ్ళు పట్టనీయవు. మరి ఏం చేస్తాడు? ఆయన తిరిగి లేపుతాడు. అంటే ఈ మాటలు ఈ సందర్భంలో జ్ఞాపకం చేయడాన్ని బట్టి పునరుద్ధానం ద్వారానే యేసుక్రీస్తు దావీదు ప్రవచించిన మెస్సియా అని, దావీదు కుమారుడని రుజువుపరచబడింది కదా. సో యేసుక్రీస్తు పాపంపై మరణంపై విజయం సాధించాడు గనక ఆయన వాగ్దానం చేసిన విధంగా మరలా తిరిగి వస్తాడని, తనతో పాటు పరలోకంలో నిత్యము ఉండేలాగా మనల్ని కూడా తీసుకెళ్తాడనే నిశ్చయత మనకి పునరుద్ధానం ద్వారానే కలుగుతుంది. ఒక చనిపోయిన రక్షకుడు అదంతా చేయలేడు కదా. ఒక చనిపోయిన రక్షకుడు అదంతా చేయలేడు. కేవలం ఒక తిరిగి లేచిన సజీవుడైన రక్షకుడు మాత్రమే అదంతా చేయగలడు. అసలు ఒక చనిపోయిన రక్షకుడు రక్షకుడే కాదు. కాబట్టి క్రైస్తవ్యంలోని ప్రతిదీ యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడనే చారిత్రక వాస్తవం పైన ఆధారపడి ఉంది. కాబట్టి మనం నిర్ధారించుకోవాల్సింది ఏంటి అని అంటే, మొదటి విషయం మన సాంగ్ షీట్ లో వెనకాల ఉంది కదా అవుట్లైన్, దాంట్లో మొదటి విషయం మనం చూసే మొదటి విషయం, మన విశ్వాసం పునరుత్థానం అనే చారిత్రక సంఘటనపై ఆధారపడి ఉంది, వ్యక్తిగత అనుభవాల పైన అనుభూతుల పైన కాదు. ఇందుకే మన విశ్వాసం దేనిపైన ఆధారపడి ఉంది? ఆయన పునరుద్ధానం పైన ఆధారపడిందా? అందులో ఆచరణలో లేకపోతే వ్యక్తిగత అనుభవాలపైన అనుభూతులపైన ఆధారపడి ఉందా? యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి అసలు ఏమేమి ఆధారాలు ఉన్నాయి? మొత్తం 24వ అధ్యాయాన్ని అంతటినీ మనం పరిగణలోకి తీసుకుంటే చాలా ఆధారాలు కనిపిస్తాయి. కానీ కేవలం ఇప్పుడు మనం చదివిన ఈ 12 verses 12 వచనాలనే మనం పరిగణలోకి తీసుకుంటే కనీసం ఒక 8 ఆధారాలు కనిపిస్తున్నాయి ఇక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానానికి సంబంధించి. అందులో మొదటిది పునరుద్ధానం చెందిన రోజు గురించిన ప్రస్తావన మొదటి వచనంలోనే ఉంది కదా. ఆదివారమున తెల్లవారుచుండగా అనే మాట చదువుతున్నాం. అదే ఆరాధన దినం, వర్షిప్ డే శనివారం నుంచి ఆదివారానికి మారినట్లు మనం అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం. అది ఎలా మారింది? దానికి కారణం ఏంటి? పునరుద్ధానమేనా? ఎక్కడుంది వచనం? పునరుద్ధానం కారణంగానే వర్షిప్ డే సాటర్డే నుంచి సాబాత్ నుంచి సండేకి షిఫ్ట్ అయింది అని ఎక్కడ ఉందా వచనం?
ఆ? ఆరాధన దినం. ఆరాధన దినం అంతకుముందు సబ్బాత్ రోజు ఉండింది, విశ్రాంతి దినాన్ని ఉండింది. తర్వాత అది నమ్ముకున్న యూదులందరూ విశ్రాంతి దినాన ఆరాధించడం కాకుండా ఆదివారంలో కూడుకొని దేవుని ఆరాధిస్తున్నట్టుగా అపోస్తల కార్యాల గ్రంథంలో అది చూస్తాం మనం. దానికి పునరుద్ధానమే కారణమని ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం. లేదు. సో దాన్ని మనం ఎట్లా నిర్ధారించుకుంటాం అంటే రెండు విధాలుగా. ఒకటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఒకదాని తర్వాత ఒకటి జరిగిన సంగతులు ఏమేమి జరుగుతూ వచ్చాయనే దాన్ని బట్టే నిర్ధారించుకుంటాం. జరిగిన సంఘటనల క్రమాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు ఆదివారమే తిరిగి లేచారని సువార్త గ్రంథకర్తలు చాలా స్పష్టంగా రాశారు. యేసు ప్రభువారు శిష్యులకు కనిపించిన రెండు సందర్భాలు ఉన్నాయి. శిష్యులు అని అంటే కొంతమందికి కాదు, శిష్యులందరూ సమూహంగా కూడుకొని, వెన్ ద డిసైపుల్స్ గ్యాదర్డ్, ఏది చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక 40 రోజులు ఆయన కనిపిస్తూ ఉంటాడు కదా, అప్పుడు 2 సార్లు శిష్యులందరూ కూడుకున్న చోట ఆయన కనబడతాడు. వాళ్ళు ఏ రోజు కూడుకున్నారంటే 2 సందర్భాల్లోనూ ఆదివారమే కూడుకున్నారు. వాళ్ళు 2 కాన్సిక్యూటివ్ సండేస్ లో వాళ్ళు శిష్యులందరూ కూడుకున్నప్పుడు యేసు ప్రభువారు వాళ్ళకి కనిపించి వాళ్ళతో ఉన్నటువంటి సహవాసం చేసినటువంటి సందర్భాలు కనిపిస్తాయి. పెంతెకోస్తు సందర్భం ఉంది కదా అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో, అది పెంతెకోస్తు ప్రతి సంవత్సరం ఆదివారమే వస్తుంది. సో ఇది కూడా ఆదివారమే జరిగింది. నేను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి ఆలోచన చేయమని చెప్తున్నాను. యేసు ప్రభువారు ఆదివారం చనిపోయారు. తర్వాత శిష్యుల సమూహాలను కలిసినప్పుడు 2 సార్లు ఆదివారమే. వెంటనే పెంతెకోస్తు పండుగ రోజు జరిగిన సందర్భం అంతా ఆదివారం రోజే జరిగింది. ఆ తర్వాత ఆదిమ సంఘం ఆదివారమే కూడుకోవడం మొదలైంది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని చదువుతాం. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లను కొలిచి తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను అనే మాట చెప్తుంది. కొంత నిల్వ చేయడం ఎవరింటో వాళ్ళు కూర్చొని చేసే దాని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. అందరూ కూడుకున్నప్పుడు చేయాల్సిన పని గురించి మాట్లాడుతున్నాం. సో ఆదిమ సంఘం ఆదివారం కూడుకున్నట్లు పౌలు కూడా స్పష్టం చేస్తారు. సో ఈ ప్యాటర్న్ ఎలా ఫ్లో అవుతుందో గమనిస్తే ఆరాధన దినం ఎందుకు ఆదివారానికి షిఫ్ట్ అయింది అనే ప్రశ్నకు ఒకే సమాధానం కనబడుతుంది. అదేంటి? యేసు ప్రభువారి పునరుద్ధానమే. రెండవది, ఆదివారానికి పెట్టబడిన పేరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. తీసి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము వినపడిందని చెప్తున్నాడు. ప్రభువు దినము అని ఇక్కడ ఆదివారాన్ని ఉద్దేశించి చెప్తున్నారు అన్నమాట. ఎందుకు దాన్ని ప్రభువు దినము అని అన్నారు? ఆదివారానికి ప్రభు దినం అనే పేరు ఎందుకు పెట్టారు? దానికి కూడా ఒకే ఒక కారణం మనం చెప్పగలుగుతాం, వేరే కారణం ఏమి చెప్పలేము. ఏంటది? ఆ రోజు ఆయన పునరుద్ధానం చెందాడు కాబట్టి. సో యేసు ప్రభువారు 3వ దినాన అంటే ఆదివారమున తిరిగి లేచాడని చెప్పడానికి చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. అంత ఖచ్చితంగా చెప్పబడిన ఆ రోజు యేసు ప్రభువారి పునరుద్ధానానికి ఒక ఆధారంగా ఉంది. ఈస్టర్ సండే అనేది మనుషులు కల్పించిన ఒక పండుగ కదా. ఎప్పుడో చరిత్రలో మనుషులే మొదలుపెట్టారు ఆ పండుగని. కానీ క్రైస్తవులకు ప్రతి ఆదివారము ఒక పునరుద్ధాన పండుగగానే ఉండాలి. మనం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును పురస్కరించుకోవలసిన రోజు, ఆయనను ఆరాధించడానికి, సంఘముతో సహవాసం చేయడానికి ప్రత్యేకించుకోవాల్సిన రోజు కేవలం సంవత్సరంలో ఒక ఆదివారం మాత్రమే కాదు, ప్రతి ఆదివారము కదా. ప్రతి ఆదివారము మనం కూడుకుంటున్నప్పుడల్లా ఆదివారమే ఎందుకు కూడుకుంటున్నాము? ఎందుకంటే ఆ రోజు మన ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనక. కాబట్టి ప్రతి ఆదివారము మనకు ఒక పండుగ దినమే. రెండవ ఆధారం ఏంటంటే దొర్లించబడిన రాయి. మొదటి 2 వచనాలు ఒకసారి చూడండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి. మార్కు ఈ స్త్రీలు అక్కడికి వచ్చేసిన తర్వాత రాయి దొరలింపబడి ఉందని చూసినట్టుగా చెప్తున్నాడు. కానీ మార్క్ ఏం చేస్తాడంటే, లూకా ఈ మాటలు చెప్తున్నాడు. మార్క్ ఏం చెప్తాడంటే, వాళ్ళు దారిలో కూడా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఏం మాట్లాడుకున్నారు మార్క్ చెప్తున్నాడు చూడండి. మార్క్ సువార్త 16వ అధ్యాయం 2 నుంచి ఉన్న వచనాలు, 2, 3, 4 వచనాలు. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎదుకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండేది. ఏం చెప్పుకుంటున్నారట? ఇంతకీ ఆ రాయి మన కోసం ఎవరు పొరలిస్తారు అని చెప్పుకుంటూ వాళ్ళు వస్తే, వాళ్ళు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉంట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ పెద్ద రాయిని పొరలించాలంటే బాగా బలశాలైన పురుషులు ఉంటేనే తప్ప అది సాధ్యం కాదు. ఆ సమాధికి కావలి కాస్తున్న వాళ్ళైతే ఆ పని చేస్తుంటారు కదా. అసలు ఇంకెవరు ఆ పని చేయకుండా చూసుకోవడం కోసమే వాళ్ళు అక్కడ పెట్టింది. సో వాళ్ళే ఆ పని చేయరు.
మరెవరు దొర్లించారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఎవరు పొర్లించారు? ప్రభువు దూత. ఎందుకు దొర్లించాడు? ఎందుకు దొర్లించాడు చెప్పండి. అసలు ఈ ప్రశ్న ఎప్పుడు ఆలోచించలేదు కదా. లోపల ఉన్న ప్రభు బయటకు రావడానికి కాదు, బయట ఉన్న సాక్షులు లోపలికి వెళ్ళడానికి కదా. సాక్షులు లోపలికి వెళ్ళి ఆ సమాధిని పరిశీలించి అది ఖాళీగా ఉంది అని నిర్ధారించుకోవడం కోసం ఆ రాయిని దూత పొర్లించి దానిపైన కూర్చున్నాడు అనమాట. ఎందుకు? వచ్చే వాళ్ళని వెల్కమ్ చేసి వెళ్ళండి లోపలికి వెళ్ళి మీ కళ్ళతో మీరు చూసి నిర్ధారించుకోండి ప్రభు ఇక్కడ లేడు అని చెప్పడం కోసమే. అంటే ఎవరు ఎత్తుకెళ్ళిపోయారనో లేకపోతే ఆయన మాయమైపోయాడనో ఏదేదో వాళ్ళు ఊహించుకోకుండా ఏం జరిగిందో సాక్ష్యం ఇస్తూ వాళ్ళకి చెప్పడం కోసం ఆ దూత పొర్లించి వెళ్ళిపోలేదు, మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. ఆ రాయి, ఆ పొర్లించబడిన రాయి యేసుక్రీస్తు పునరుద్ధానానికి ఒక ఆధారంగా ఉంది. జాష్ మెక్డోవెల్ గారు మోర్ దెన్ ఎ కార్పెంటర్ అనే తన పుస్తకంలో రాసిన ఒక విషయం నేను మీతో పంచుకుంటాను. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాంక్ మారిసన్ అనే వ్యక్తి యేసుక్రీస్తు పునరుద్ధానానికి సంబంధించిన ఆధారాలు సేకరించడానికి బయలుదేరాడు. అంటే అతనికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మంచి అభిప్రాయమే ఉంది, కానీ పునరుద్ధానాన్ని మాత్రం అతను నమ్మలేదన్నమాట. అంటే అతను యేసుప్రభు శిష్యులు కల్పించిన ఒక కట్టుకథ ఇది, వాళ్ళే అల్లారు ఈ కథ, కల్పించారు యేసుప్రభు శిష్యులు. అసలు అలాంటిది జరిగే అవకాశం ఎట్లా ఉంటుంది? అలాంటి జరిగే అవకాశమే లేదని, దానికి ఇంతకేమైనా ఆధారాలు ఉన్నాయని పరిశీలించడానికి బయలుదేరాడు. అయితే అతను ఆధారాలను సేకరించే క్రమంలో అతను యేసుక్రీస్తు పునరుద్ధాన విషయంలో ఒప్పించబడడం మాత్రమే కాదు, ఆ ఆధారాలని సేకరించి ఒక పుస్తకంగా కూడా పొందుపరిచి దాన్ని ముద్రించాడు అనమాట. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్, దాని టైటిల్. కాబట్టి పొర్లించబడిన రాయి యేసుక్రీస్తు పునరుద్ధానానికి ఒక గొప్ప ఆధారంగా ఉంది. ఇక మూడవ ఆధారము ఖాళీ సమాధి. పునరుద్ధానం గురించి రాయబడిన అకౌంట్స్ మధ్య హార్మనీ లేదు అని కొందరు ఆరోపిస్తుంటారు. అంటే వివరాలు కొన్ని చోట్ల ఒకలాగుంటే ఇంకో చోట్ల ఇంకొకలాగా ఉన్నాయి అని, అవేవో సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ లాగా కొంతమంది చెప్తుంటారు. కానీ వాటన్నింటికి మనము లాజికల్ గా ప్రాపర్ ఆన్సర్స్ చెప్పొచ్చు అనమాట, ఉన్నాయి. కానీ అసలు ఎవ్వరూ తృణీకరించలేని ఒక విషయం ఏంటంటే ఖాళీ సమాధి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానాన్ని తృణీకరించేవారు చాలా విధంగా దాన్ని తృణీకరిస్తుంటారు. ఎందుకు ఖాళీ చేయబడింది ఇందుకే అని వాళ్ళు ఏం చెప్తుంటారంటే, ఒకటి, యేసుక్రీస్తు శత్రువులు అంటే యూదు మత నాయకులే ఆయన శవాన్ని దొంగిలించారని చెప్తారు. వాళ్ళు ఎందుకు దొంగిలిస్తారు? అసలు అది ఎవరు దొంగిలించకుండా కాపలు పెట్టిందే వాళ్ళు కదా. వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఎవరు దొంగిలించకుండా, సో ఆ శవం అక్కడే ఉండడం వాళ్ళకి అవసరం. మూడవ దినాన్ని లేస్తాడని ఆ వంచకుడు చెప్పాడు అని యేసుప్రభుని ఉద్దేశించి అంటూ చెప్పాడు. ఒకవేళ శవం ఎవరైనా తీసుకెళ్ళిపోతే నిజంగానే లేచాడని వాళ్ళ శిష్యులు చెప్పుకుంటారు. అట్లా జరగకుండా నువ్వు కాపలు పెట్టు అంటే, కావలి వాళ్ళు ఉన్నారు, మీ చేత నేనంత భద్రత మీరు పెట్టుకోండి అని పిలాతు పర్మిషన్ ఇస్తాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు శవాన్ని ఎత్తుకెళ్ళిపోతారు? సరే ఎత్తుకెళ్ళారు అనుకుందాం కాసేపు. తర్వాత శిష్యులు ఈ సిలువ వేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభునే ప్రకటిస్తూ ఉన్నారు కదా తర్వాత అంతా. అప్పుడైనా వీళ్ళు లేదు లేదు మీరు చెప్తుంది అబద్ధము, ఆ శవం మా దగ్గరే ఉందని అప్పుడైనా బయటపెట్టి ఉండేవాళ్ళు కదా. సో అప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడకుండా అడ్డుకోలేకపోయారంటే ఏంటి అర్థం? వాళ్ళు మాత్రం దొంగిలించలేదు. 2, రోమా సైనికులు యేసుక్రీస్తు శవాన్ని దొంగిలించారని చెప్తుంటారు. చెప్పడానికి ఏముంది? నోరుంది కదా, నేనేం చెప్తారు. అసలు వాళ్ళకి రోమా సైనికులకి ఏం అవసరం? వాళ్ళు ఉద్యోగాన్ని ప్రాణాన్ని కూడా పణం పెట్టి మరీ ఇదంతా చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. ఒకవేళ చేస్తున్నాయి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి అమ్మేవాళ్ళు ఆ శవాన్ని? ఎవరికి అవసరం ఇప్పుడు అది? యూదు మత నాయకులకి, ఆ పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన నాయకులు వాళ్ళకి అమ్మి ఉండేవాళ్ళు మళ్ళీ. 3, శిష్యులే ఆయన శవాన్ని దొంగిలించారని చెప్తారు. యేసుప్రభు శిష్యులే. రాయి పొర్లించబడినప్పుడు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇంతకీ మత్తయి సువార్త 28వ అధ్యాయము 2 నుంచి ఉన్న వచనాలు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2 నుంచి ఉన్న వచనాలు. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపువలెనుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిది. దూత ఆ స్త్రీలను చూచి స్త్రీలతో ఏం చెప్పాడో అవన్నీ చదువుతున్నాం మనం. 5 నుంచి 10 వరకు ఉన్న వచనాలు. 11వ వచనం చూడండి. ఇప్పుడు వారు వెళ్ళుచుండగా, అంటే ఆ స్త్రీలు వెళ్ళిపోతుండగా కావలి వారిలో కొందరు
కావలివారు అందరూ కాదు, కొందరు ఏం చేశారు, పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. ఎందుకు కొందరే వచ్చారు? వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళకుండా ప్రధాన యాజకుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే కావలి వాళ్ళందరూ రోమా సైనికులు అయి ఉండకపోవచ్చు. కొందరు వీళ్ళే పెట్టుంటారు అక్కడ కదా. సో ఎవరు దొంగతనం చేసినా ఒకళ్ళు ఇంకొకరి గురించి చెప్పే అవకాశం ఉంది కదా. కాబట్టి అసలు ఎక్కడ దొంగతనమే జరిగే అవకాశమే లేదు. అక్కడ రెండు గుంపుల వాళ్ళు ఉన్నారు. రోమా సైనికులు దొంగలిస్తే వీళ్ళు ఊరుకుంటారా? అది వాళ్ళే దొంగలించారని వెళ్ళి ప్రధాన యాజకులు చెప్తారు. వీళ్ళు దొంగలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు పోయి పిలాతు దగ్గర చెప్తారు. వీళ్ళు కావలి గాయమని చెప్పారు కానీ మధ్యలో వచ్చి దొంగతనం చేసుకెళ్లారు శవాన్ని అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ ప్రాణానికి ముప్పు కదా. సో అక్కడ దొంగతనం జరిగే అవకాశం అసలు లేనే లేదని తెలుస్తుంది. సరే, ఇంతకీ వీళ్ళు వెళ్ళి ప్రధాన యాజకులకు చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఏం జరిగింది చూడండి, 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి అంటే మళ్ళా సమావేశం అయ్యారు. అయ్యి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, నిజంగా శవం దొంగతనం చేయబడితే వాళ్ళకి లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? అవునా? వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళ నోరులు మోయించాల్సిన అవసరం, నిజాన్ని నువ్వు కప్పి పెట్టాలనుకుంటేనే కదా ఇలాంటి పని చేయాలి. సత్యాన్ని దాయాలనుకుంటేనే ఇలాంటి దొంగచాటు పనులన్నీ చేయాలన్నమాట. వాళ్ళకి ద్రవ్యం ఇచ్చి ఏం చేశారు? డబ్బులు ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతనిని సమ్మతిపరిచి, అంటే ఈ కుట్ర మేము చేసిన ఈ కుట్ర ఒకవేళ పిలాతుకు తెలిస్తే, అధిపతికి తెలిస్తే, మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పారు. అంటే మీ ప్రాణాలకు మాత్రం ఎలాంటి శవము మిస్ అయింది అని అంటే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉందా లేదా? సో అప్పుడు అంత రిస్క్ చేస్తారా చేయరా అని ఇందాక నేను అడిగిన ప్రశ్నకి చెయ్యరు అని ఇక్కడ కూడా స్పష్టమవుతుంది కదా. ఎందుకు? డబ్బులు ఇస్తే సరిపోవట్లే, తర్వాత ఏదైనా నీకు ఏమైనా తేడా వస్తే కూడా నేను చూసుకుంటాను అని చెప్పాల్సి వచ్చిందంటే తేడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధపడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. నిజంగా దూతలను చూడంగానే వాళ్ళు భయంతో చచ్చిన వారి వలె అయ్యారంట. బహుశా వాళ్ళు వచ్చి ప్రధాన యాజకులు చెప్తున్నప్పుడు కూడా ఇంకా మాట తడబడుతూ ఉండొచ్చు. ఆ భయం, ఆ వణుకు ఇంకా వాళ్ళకు వదిలిపోయి ఉండకపోవచ్చు కదా. కానీ ఒక్క దూతను చూసే వాళ్ళు అంతా భయపడితే, ఆయన రాకడలో దూతల సమూహంతోనే ఆయన రాబోతున్నాడని చదువుతున్నాం కదా. ఆయన ఒక మహిమ అది చూడడానికి నిజంగా ఎంత గొప్పగా ఉండబోతుందో. ఒకవేళ నిజంగానే శిష్యులు దొంగలించారని అనుమానం ఉన్న యూదు నాయకులు అంత తేలిగ్గా దాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదు. ఖచ్చితంగా కేసు పెట్టేవాళ్ళు, విచారణ జరిగించేవాళ్ళు, దొంగలించిన వాళ్ళు పట్టుబడేటట్టు, వాళ్ళకు శిక్ష పడేటట్టు చేసేవాళ్ళు. వాళ్ళ అధికారము పిలాతుని అందరినీ వాడుకొని. కానీ యూదు నాయకులకు సత్యం తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా చేయకుండా ఈ దొడ్డిదారిని ఇవన్నీ చేస్తున్నారు. అలాగే వాళ్ళు శిష్యులు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నప్పుడు కూడా ఎప్పుడూ వారిని అడ్డుకున్న సాహసం చేయలేదు. అది లేదు మీరు చెప్తున్నంత అబద్ధము, అసలు ఆయన తిరిగి లేచాడనే దానికి ఆధారమే లేదని ఎప్పుడూ వాళ్ళని అడ్డుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నీ సత్యం ఏంటో, యేసు నిజంగానే పునరుద్ధానము చెందాడు. అలాగే అసలు ఆ టైంలో శిష్యుల పరిస్థితి ఎట్లా ఉండింది? చాలా అయోమయంలో, గందరగోళంలో, కన్ఫ్యూజన్లో, కృంగిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. రోమా సైనికులు కావలి ఉన్న ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కళ్ళు కప్పి ఆ పెద్ద రాయిని దొర్లించి యేసుక్రీస్తు శవాన్ని దొంగిలించే అవకాశం ఉంది అసలు వాళ్ళున్న మెంటల్ కండిషన్కి? ఒకవేళ వాళ్ళు అలా చేస్తుంటే తర్వాత కాలంలో ఒకవేళ నిజంగానే వాళ్ళే దొంగిలించి అసలు ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానం చెందాడని ఒక అబద్ధాన్ని వాళ్ళే శిష్యులే సృష్టించుంటే, తర్వాతి కాలంలో వాళ్ళు శ్రమలు, హింసలు, అవమానాలు ఎదురైనప్పుడు యేసుక్రీస్తు పక్షంగా, సువార్త పక్షంగా ప్రాణాలు పరంగా పెట్టి మరి నిలబడే వాళ్ళు, అంత దూరం అంత పోరాడే వాళ్ళు హతసాక్షులయ్యే వాళ్ళ ఒక అబద్ధం కోసం, వాళ్ళే సృష్టించిన ఒక అబద్ధం కోసం. ఏ మూర్ఖుడు ఆ పని చేయడు కదా. కాబట్టి శిష్యులే దొంగతనం చేశాడు అనేవాళ్ళే మూర్ఖులు అవుతారు. అప్పుడు తెలిసే కావాలనే వ్యాప్తి చేయించారు. నేటికి ఆ విధంగానే ప్రసిద్ధిలో ఉంది అని కూడా రాయబడింది. అంటే శిష్యులే దొంగతనం చేశారనేది ఇంకా జనాలందరూ అనుకునేంతలా ప్రచారం చేశారనమాట అబద్ధాన్ని. నిజాన్ని వాళ్ళు చెప్పడం మొదలు పెట్టే కంటే ముందే వీళ్ళు అబద్ధం మొత్తం అంతా ఊరంతా వ్యాప్తి చేసి ఉంచారనమాట. ప్రజలు ఎవరు ఇంకా వాళ్ళు వచ్చి చెప్తే నమ్మే అవకాశం లేకుండా వాళ్ళ మనసులో ఆల్రెడీ వీళ్ళే దొంగతనం చేశారనే విషయాన్ని పెట్టేసి ఉంచారనమాట. అయినా పేతురు లేచి ప్రసంగం చెప్పగానే ఎన్ని వేల మంది బాప్తిసం తీసుకున్నారు. ఎన్ని అబద్ధాలు, చరిత్ర అంతా ఎంతలా విస్తృతంగా వ్యాప్తి చెందుతూ వచ్చిన సత్యాన్ని అవేవి అడ్డగించలేవు.
సువార్తలోనే ఆ శక్తి ఉంది అని బైబిల్ చెప్తుంది. అది ఖాళీ సమాధి యేసుక్రీస్తు పునరుద్ధానానికి మరొక బలమైన ఆధారంగా ఉంది అని చూస్తాం. 4వది దూత యొక్క సాక్ష్యం. 4వ వచనం చూడండి ఒకసారి. ఇందును గూర్చి వారికి ఏమీ తోచపోయి ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. ఈ 2 మనుషులు ఎవరు? వీళ్ళ స్త్రీలను సాత్వికంతో కొంచెం గద్దించారు, ఖండించారు కూడా కదా. 5, 6, 7 వచనాల్లో అవే మాటలు ఉన్నాయి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు నజరేయుడైన వారిని మీరెందుకు మృతులలో సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి అని వారితో అనేది అన్నారే కానీ అది అంటున్నారా? అనట్లేదు. వాళ్ళు గద్దిస్తున్నారు. ఆయన చెప్పలేదా మీకు? మళ్ళీ వచ్చి ఇక్కడ ఎదుగుతున్నారేంటి? మృతుల్లో సజీవుని వెతుకుతున్నారేంటి మీరు? ఇందుకే 2 మనుషులు ఎవరు అనే అనుమానం వస్తే ఎంఐకి వెళుతున్న 2 వ్యక్తుల సంభాషణలో భాగంగా అందులో ఒకడు ఏమన్నాడు? 23వ వచనం. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిన ఆ స్త్రీలు చెప్పిన సంగతుల గురించి చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఎవరు కనపడ్డారంటే ఆ స్త్రీలకి? దేవదూతలు. సో ఇంకా నో డౌట్ ఆ 2 మనుషులు ఎవరు? దేవదూతలే. అయితే ఇందాక మత్తయి, మార్కు ఒక్క దేవదూత అని రాశారు. లూకా, యోహాన్లు ఏమో 2 గురించి ప్రస్తావించారు కదా. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళిద్దరు రాసిన దాంట్లో ఏది తప్పింది? ఎవరు కరెక్ట్గా రాశారు, ఎవరు తప్పు రాశారు? దేవుడికే తెలియాలి. అప్పుడు ఎవరున్నారు అక్కడ? మనం లేం కదా. కానీ అర్థం చేసుకోవడం చాలా తేలికే. లూకా, యోహాన్లు ఏమో మొత్తం ఎంతమంది దూతలు ఉన్నారో చెప్తున్నాడు. మత్తయి, మార్కులు ఆ స్త్రీలతో మాట్లాడుతున్న దూత గురించే ప్రస్తావిస్తున్నారు. అంతే. దూత కూర్చుండేను, దూత చెప్పాను అని అంటున్నారు. కానీ అక్కడ దూతలు ఎంతమంది ఉన్నారో టోటల్ కౌంట్ చెప్పట్లేదు. ఇద్దరేమో మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నారో చెప్తూ ఉన్నారు, రాశారనమాట. అంతే. అక్కడ ఏమీ కాంట్రడిక్షన్ ఏం లేదు. అయితే ఈ దూతల సాక్ష్యం యేసుక్రీస్తు పునరుద్ధానానికి కూడా మరొక గొప్ప ఆధారంగా కనబడుతూ ఉంది. ఆయన 3వ దినం లేస్తాడని మీతో చెప్పలేదా? ఇక్కడెందుకు వెతుకుతున్నారు అని వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ సాక్ష్యం కూడా ఆధారంగా ఉంది. 5వ ఆధారం యేసుక్రీస్తు ప్రవచనం. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు తన సిలువ పడబోతున్నాడని, తిరిగి మరణానికి గెలిచి లేవబోతున్నాడని చెప్పాడు కదా. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో చెప్పాను. ఈ దూత చెప్తున్నాడు ఈ మాటలు. అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకము చేసుకొని, ఎవరు ఈ వారంటే? స్త్రీలు. శిష్యులు ఆయన మాటలను గ్రహించలేకపోయారు. ఆ స్త్రీలకు కూడా అర్థం అవ్వలేదు. ఆ స్త్రీలు నిజంగా యేసుప్రభు తిరిగి 3వ దినాలు లేస్తాడని నమ్ముంటే, ఒకవేళ వాళ్ళు నమ్ముంటే 3వ దినాన్ని ప్రభు లెగుస్తాడని అన్నాడు కాబట్టి సుగంధ ద్రవ్యాల అవసరం ఏముంటుంది? ఇంకా అవన్నీ సిద్ధపరచుకొని వచ్చే అవసరము ఉండేది కదా. అలా చేసి ఉండేవాళ్ళు కాదు. శిష్యులు ఎటు చెదిరిపోయి ఉండేవాళ్ళు కూడా కాదు. శిష్యులు ఫస్ట్ రోలో వాళ్ళే నిలబడేవాళ్ళు కదా. అక్కడ 3వ దినాన్ని ప్రభు లేస్తానన్నాడు. ప్రభు ఎప్పుడు లెగుస్తాడు ఎదురు చూస్తే అక్కడే నిలబడేవాడు. ఫస్ట్ రోలో వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఒకవేళ యేసుక్రీస్తు ప్రవచించిన విధంగా జరిగి ఉండకపోతే ఆయన నిజంగానే ఒక అబద్ధికుడు అయ్యేవాడు. కానీ ఆయన సత్యవంతుడు కనుక ఆయన చెప్పిన విధంగానే జరిగింది. ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరింది. సో యేసుక్రీస్తు ప్రవచనము, దాని నెరవేర్పు, ఆ నెరవేర్పు గురించి దూత ఇస్తున్న ఈ సాక్ష్యం, ఇదంతా కూడా పునరుద్ధానానికి ఒక ఆధారంగా మనకి కనబడుతుంది. 6వ ఆధారం స్త్రీల సాక్ష్యం. అపోస్తలులు ఆ స్త్రీలు చెప్తున్న సాక్ష్యాన్ని నమ్మారా? నమ్మలేదు. వాళ్ళు వెర్రి మాటలుగా 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి, ఆ స్త్రీల మాటలు ఈ అపోస్తలులు శిష్యుల దృష్టికి ఎట్లా ఉందంటే వెర్రి మాటలుగా కనబడింది. అంటే వీళ్ళే పుట్టించి కల్పించి చెప్తున్నారు ఇవేవో, అసలు అందులో ఏమాత్రం నిజం లేదు అనే భావం వస్తుంది అనమాట. అందులో అట్లా వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటల్ని నమ్మలేదు. ఎవరు వీళ్ళు? అపోస్తలులు, శిష్యులు. వీళ్ళే నమ్మట్లేదు. తిరిగి లేచిన యేసుక్రీస్తుని చూసిన మొదటి సాక్షులుగా ఈ స్త్రీలు చెప్తున్న సాక్ష్యం, వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసి విన్ని చెప్తున్నది కూడా వీళ్ళు నమ్మట్లేదు. కానీ వీరు ఇస్తున్నటువంటి ఈ సాక్ష్యం, నిజంగా దూతను వాడు చూడడం, ఆ ఖాళీ సమాధిని చూడడం, తర్వాత ఆ దూత చెప్పిన మాటలు, మీకు ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం లేవా అన్నప్పుడు అవునవును మాకు జ్ఞాపకం వచ్చాయి, ఆయన లేస్తానని చెప్పాడు కదా అని అంటే అవును ఆయన లేచాడు, మీరు ఇక్కడెందుకు వెతుకుతున్నారు, ఆయన గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటాడని చెప్పిన ఈ సంగతులన్నీ కూడా వాళ్ళు నేరుగా చూసి విన్నవన్నీ చెప్తున్నటువంటి ఆ స్త్రీలు చెప్తున్నటువంటి సాక్ష్యం ప్రత్యేకంగా సువార్త గ్రంథకర్తలు అందరూ నమోదు చేశారు. అది యేసుక్రీస్తు పునరుద్ధానానికి మరొక ఆధారంగా ఉంది. 7వది ఈ అనుమానించిన అపోస్తలులు. ఇది చాలా పవర్ఫుల్ ఎవిడెన్స్. అపోస్తలులను నమ్మవలసిన వారిలో మొదటి వరుసలో ఉండాల్సిన వాళ్ళే ఆ స్త్రీల మాటలను అనుమానించారు. వాళ్ళు ఒకవేళ యేసు క్రీస్తు పునరుద్ధానుడు అవుతాడని ఎదురు చూసేవారైతే
నిజంగానే ఎదురు చూసేవాళ్ళు అయితే పోనీ వెంటనే స్త్రీల మాటలు అంగీకరించేవారేమో, కానీ పరిస్థితి అట్లా ఉందా? లేదు. వాళ్ళు అనుమానించారు, నమ్మలేదు. కాబట్టి అపోస్తలులు ఎవరో ఏదో చెప్పగానే వెంటనే నమ్మేశారు, చెప్పుడు మాటలు విన్నారు, ఏవో గాలి మాటలు విని నమ్మేసి ప్రకటిస్తున్నారని చెప్పడానికి ఉందా? లేదు. అసలు వాళ్ళు ఎదురు చూడట్లేదు కాబట్టి వాళ్ళు నమ్మలేదు కాబట్టి వెంటనే ఏం చేశారు? పేతురు ఏం చేశాడు? స్వయంగా వెళ్ళి నిర్ధారించుకోవాలని బయలుదేరాడు. 12వ వచనం, చివరి వచనం. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. నమ్మాడని ఉందా? ముందు నమ్మలేదని చెప్పారు కదా క్లియర్గా. మరి ఇప్పుడు నమ్మాడని చెప్తున్నారా? చూసి ఏమయ్యాడంట? ఆశ్చర్యపడ్డాడు అంతే. నేరుగా ప్రభువుని త్వరలోనే చూస్తారు, అప్పుడే అనుమానాలు ఏమి ఉండవు. కానీ అలా తిరిగి లేచిన ప్రభువును నేరుగా చూశారు కాబట్టే కదా తర్వాతి రోజుల్లో ప్రభు కోసం ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన కోసం సాక్షులుగా ఉన్నారు, ఎన్నో హింసలు అనుభవించారు, చివరికి హతసాక్షులు అయ్యారు కదా. అది 7వ ఆధారం, చివరి ఆధారం నారబట్టలు. అపోస్తలులు చెప్పినటువంటి సాక్ష్యము వాళ్ళు నిర్ధారించుకున్నది 7వ ఆధారం అయితే 8వది ఆ నారబట్టలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 3వ వచనం నుంచి ఉన్న మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 3వ వచనం. ఇందుకే పేతురు ఒక్కడే వెళ్ళలేదు, పేతురుతో పాటు ఇంకెవరో కూడా వెళ్ళారంట అని యోహాన్ చెప్తున్నాడు. యోహాన్ ఎప్పుడు మనకి ఈ అడిషనల్ డీటెయిల్స్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నాడు కంప్లీట్ పిక్చర్ కోసం. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. ఎవరెవరంటే ఆ శిష్యుడు అని అంటే ఎవరు ఆ శిష్యుడు? యోహాను అని కింద చదివితే మనకు తెలుస్తుంది. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడినట్టు చూచాను, కానీ అతని సమాధిలోకి ప్రవేశించలేదు. వంగి అనగానే ప్రతిసారి జస్ట్ పాసింగ్ బై డీటెయిల్, ప్రతిసారి వంగాల్సి వస్తుందంటే మనం ఊహించుకుంటున్నట్టుగా అదో పెద్ద కొండ, ఆ కొండను తొలిస్తే లోపల పెద్ద రాజమహల్ అంత పెద్ద సమాధి అని అనుకోవడానికి లేదు. యూదుల సమాధులు అట్లా ఉండేవి కాదు. యూజువల్గా చాలా చిన్న అదేమంటారు, కేవలం ఆ శవం మాత్రమే పట్టగలిగేంత స్థలం ఉండే సమాధులు యూజువల్గా ఉండేవి. కాస్త ధనవంతులు అయి ఉంటే ఇంకొంచెం ప్లేస్ ఉండేది చుట్టుపక్కల నిలబడడానికి, అంతే. అంటే ఈజీగా లోపలికి నడుచుకుంటూ రాగలిగేలా కాకుండా కాస్త వంగి లోపలికి వెళ్ళాల్సిన అంత చిన్న సమాధులు అవి. మనం పిక్చర్స్ అవి చూసి ఏదో ఊహించేసుకుంటాం కదా, అందుకని చెప్తున్నాను. వంగి చూడగానే ఇక్కడ రెండోసారి చదువుతున్నాం కదా. ఎస్, అందరూ సీమోను. ఇందుకే యోహాన్ లోపలికి వెళ్ళలేదు, ముందు పరిగెత్తుకొచ్చాడు కానీ తొంగి చూసి అక్కడే నిలబడ్డాడు. పేతురు వచ్చాడు ఇంతలో. 6వ వచనం. అందరూ సీమోను పేతురు అతన్ని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరూమాలు నారబట్ట యుద్ధ ఉండక వేరుగా ఒక చోట చుట్టి ఉండుటయు చూచాను. అప్పుడు మొదట యేసుప్రభువారు లేచిన తర్వాత అంతా నీట్గా మడతపెట్టి కూడా పెట్టినట్టున్నారు కదా. 8వ వచనం. అప్పుడు మొదట సమాధి ఎదుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఇది ఎవరి గురించి? యోహాను గురించి చెప్తున్నాను కదా. యేసుక్రీస్తు శవాన్ని నిజంగానే ఎవరైనా దొంగిలించి ఉంటే ఆ నారబట్టలు తీసేసి నీట్గా అవన్నీ అక్కడ చుట్టగట్టి నీట్గా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టి శవాన్ని తీసుకెళ్తారా? ఇట్ ఈస్ ఆల్రెడీ 3rd డే కదా. సో ఆ బట్టలు ఉంటేనే వాళ్ళకి తీసుకెళ్ళడానికైనా కొంత కన్వీనియంట్గా ఉంటుంది. ఆయన దొంగతనం చేసేవాడు అంత నీట్గా అవన్నీ విప్పుకుంటూ కూర్చొని అవన్నీ అక్కడ ఫోల్డ్ చేసి నీట్గా ప్రాపర్గా, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత చూసినప్పుడు బాగోదని చెప్పి అవన్నీ అక్కడ ఫోల్డ్ చేసి పెట్టి దొంగతనం చేస్తారు. అస్సలు అట్లా అంటే ఎన్ని కోణాల్లో ఆలోచించినా అది ఎంత పెద్ద అబద్ధమో తెలుస్తుంది. కానీ బైబిల్ దేవుని విమర్శించి తప్పుపట్టి దీన్ని అసత్యమని చెప్పాలనుకున్న వాళ్ళు చరిత్ర అంతా చెప్తూ చేసిన ఆరోపణ ఏంటంటే ఇదే, అసలు నిజంగా తిరిగి లెగవలేదని. యేసుక్రీస్తు శరీరం ఆ వస్త్రాల గుండా లేచి వచ్చేసి ఉంటుంది. ఆ వస్త్రాలు అక్కడే విడిచిపెట్టబడి ఉంటాయి. యేసు ప్రభు వారు పునరుద్ధాన శరీరం ఎటువంటిదంటే చాలా ప్రత్యేకంగా స్పెషల్ బాడీ లాగా కనబడుతుంది. ఎందుకంటే దాన్ని తాకగలము, ఆయన కూడా తినగలడు, తాకగలడు మనకులాగే. అలాగే ఆయన మూసి ఉన్న తలుపుల గుండా లోనికి వెళ్ళిపోగలడు, ఉన్నట్టుండి మాయమైపోగలడు. చాలా ప్రత్యేకమైన శరీరం కదా. కానీ వాస్తవం ఏంటంటే పేతురు, యోహాన్లు పునరుద్ధానం గురించి అసలు ఎదురు చూడని వాళ్ళు ఖాళీ సమాధిలో నారబట్టలు మాత్రమే కనుగొన్నారు. అది ఆయన పునరుద్ధానం చెందారనడానికి ఆ నారబట్టలు కూడా ఒక ఆధారంగా ఉన్నాయి. ఈ వాక్య భాగంలో లేవు, కానీ మిగిలిన అధ్యాయాన్ని అపోస్తల కార్యాల గ్రంథాన్ని కూడా పరిశీలిస్తే యేసుక్రీస్తు పునరుద్ధానానికి కావాల్సిన ఆధారాలు కుప్పలు తెప్పలుగా మనకి లభిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత 40 రోజుల పాటు చాలా మందికి కనిపించినట్లు ఆధారాలు నమోదు చేయబడ్డాయి. యేసుక్రీస్తు సశరీరుడిగా తిరిగి
లేచాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసం వ్యక్తిగత అనుభవాలపైన అనుభూతులపైన ఆధారపడినది కాదు. నాకేమనిపిస్తుంది, నా లోపల ఏం జరిగింది, లేదా నా జీవితంలో ఏం జరిగింది, నాకేం జరిగింది అని నాతో సంబంధం లేకుండా క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవం దేనిపైన ఆధారపడింది? పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభువారిపైన క్రైస్తవ విశ్వాసము కట్టబడింది, స్థాపించబడింది అని గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? రెండో విషయం, పునరుద్ధానుడైన యేసునందు విశ్వాసం ఉంచుము. పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు చేసిన అనేక అద్భుతాల గురించి రాసిన తర్వాత, రాస్తూ వెళ్ళిన యోహాను భక్తులు అవన్నీ రాసిన తర్వాత అసలు అవన్నీ రాయడం వెనకాల ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు తీసుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు అయితే చేశానో అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ మరి ఎందుకు రాయబడ్డాయో చెప్తున్నాడు. 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఇక్కడ లేని విషయం ఒకటి ఏంటంటే, ఆయన ఎప్పటికీ అద్భుతాలు చేస్తూ ఉంటాడు, మీరు వాటిని చూస్తూ నమ్మండి అని చెప్పట్లేదు. అవునా? ఆయన ఆల్రెడీ చేసేసిన ఇదిగో మేము రాసాము. ఎందుకు రాసాము? నమ్మడం కోసమే. అంటే నమ్మడానికి ఇవి సరిపోతాయా? సరిపోతాయి. ఈరోజు మళ్ళీ కొత్తగా అద్భుతాలు అవసరమా? ఇంకా అవసరం లేదు. అది ఒక విషయం. అయితే నమ్మడం కోసమే ఇవన్నీ పొందుపరచబడ్డాయి. ఆయన పునరుద్ధానానికి సంబంధించిన ఈ ఆధారాలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. ఎందుకు? నమ్మడం కోసం. నమ్మడం అంటే ఏది పడుతుందో నమ్మడం కాదు. నిజమైన విశ్వాసము, రక్షణార్థమైన విశ్వాసము, నకిలీ విశ్వాసము అనేవి రెండు ఉన్నాయని వాక్యమే గుర్తిస్తుంది. ఒకటేమో జెన్యూన్ సాల్విఫిక్ ఫెయిత్, నిజమైన యథార్థమైన రక్షణార్థమైన విశ్వాసం అనేది ఉంటుంది. ఇంకొకటేమో ఫేక్ ఫెయిత్, ఫాల్స్ ఫెయిత్, కౌంటర్ ఫెయిత్, నకిలీ విశ్వాసం అనేది కూడా ఒకటి ఉంది అని వాక్యం గుర్తిస్తుంది. రక్షణార్థమైన విశ్వాసాన్ని గురించి జస్ట్ ఒక 2-3 తలంపులు పంచుకొని నేను ముగిస్తాను. మన విశ్వాసం పునరుద్ధానానికి సంబంధించిన చారిత్రక వాస్తవాలపైన స్థాపించబడింది. అవునా కదా? నిజమే, ఆ మాట నిజమే. కానీ అది కేవలం మేధస్సుకు సంబంధించిన విషయమేనా? అది ఇంటలెక్చువాలిటీకి సంబంధించిన విషయమేనా? అంటే ఇంటలెక్చువల్గా మనం ఇప్పుడు ఆధారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి, వాటన్నింటినీ సేకరించి నిర్ధారించుకున్నాం కాబట్టి, ఇందు మూలంగా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఆయన నమ్ముకోవాలి అని ఇంటలెక్చువల్గా చేసే నిర్ణయం మాత్రమేనా విశ్వాసం ఉంచడం అనేది? అస్సలు కాదు. నేను ప్రతిసారి చెప్పే విధంగా రక్షణార్థమైన విశ్వాసం ఎప్పుడు ఒంటరిగా ఉండదు, అది మారు మనస్సుతో జతగా ఉంటుంది. రక్షణార్థమైన విశ్వాసం ఎప్పుడు ఒంటరిగా ఉండదు, అది మారు మనస్సుతో జతగా ఉంటుంది. విశ్వాసం, మారు మనస్సు, ఇవి రెండు నాణానికి 2 వైపుల వంటివి. మన పాపములే యేసుక్రీస్తు శిలువ వేయబడడానికి కారణము. ఇటువంటి ఒప్పింపులోనికి ఒక వ్యక్తి నడిపించబడాలి. తమ పాపముల విషయమే అతను పశ్చాత్తాపడి మారు మనస్సు పొందాలి. అంతేగాని కేవలం ఆధారాలు మాత్రం పరిశీలించి యేసుక్రీస్తు దేవుడిని అంగీకరిస్తే సరిపోతుందని అనుకోవద్దు. ఆ మాత్రం దయ్యాలు కూడా నమ్ముతున్నాయని చెప్తున్నాడు కదా. యేసుక్రీస్తు దేవుడు అని ఆధారాలను బట్టి నమ్మడము, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అలాంటి విశ్వాసం గురించి బైబిల్ మాట్లాడట్లేదు. విచ్ ఇస్ జస్ట్ ఇంటలెక్చువల్, నథింగ్ టు డూ విత్ మోరల్ అండ్ ఎమోషనల్ కన్విక్షన్. అలాంటి మనసుకి, హృదయానికి సంబంధం లేకుండా కేవలం బుద్ధికి, ఆలోచనకి, మేధస్సుతో మాత్రమే పనైపోయేటువంటి ఒక విశ్వాసం గురించి బైబిల్ మాట్లాడలేదు. అది నిజంగా రక్షణార్థమైన విశ్వాసము కాదు. ఇది మనసుకి, హృదయానికి కూడా సంబంధించిన విషయము. మన స్థితి ఎలాగుందో దాన్ని గుర్తించి ఆ పాపం విషయమై పశ్చాత్తాపడి ఒప్పుకుని మారు మనస్సులోనికి నడిపించేటువంటి విశ్వాసం అది. అలాంటి అనుభవం కూడా ఖచ్చితంగా ఉంటుంది రక్షణార్థమైన విశ్వాసం ఉన్న వారిలో. కాబట్టి రక్షణార్థమైన విశ్వాసం అంటే చారిత్రక వాస్తవాలపైన ఆధారపడిన విషయము, వాస్తవమే మాత్రమే కాదు, వాటిని పరిశీలించాలి, తెలుసుకోవాలి, పూర్తి గ్రహింపుతో. అంటే దీన్ని ఇంటలెక్చువల్ మైండ్ తోటి, లాజిక్ తోటి అసలు సంబంధం లేదని చెప్తున్నాను నేను అట్లా చెప్పట్లేదు. అది మాత్రమే సరిపోదని చెప్తున్నా. అంటే మనం బుద్ధి వాడొద్దు, అసలు ఆలోచించొద్దు అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రసంగం అంతా వేస్ట్. ఇక నేను చెప్పిందంతా ఎవిడెన్సెస్ గురించే కదా. సో దాంతో అసలు పని లేదు, సంబంధమే లేదని చెప్పట్లేదు. అస్సలు బుద్ధి, ఆలోచన వాడనే వాడకుండా ఎవరైనా యేసుప్రభుని నమ్ముకున్నారనుకో, దానికి ఒక పేరు పెట్టాలంటే ఏమైనా పెట్టచ్చు అంటే అంధవిశ్వాసం అని పెట్టచ్చు.
ఎందుకు? వాళ్ళకి అసలు ఏమీ తెలియని ఒక విషయాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తిని ఆయన వాళ్ళు ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించామని చెప్తున్నారు. తెలియని వాణిని, తెలియని దేవుని నమ్ముకుంటున్నారు అనమాట వాళ్ళు. దాన్ని ఏమనాలి అప్పుడు? అంధవిశ్వాసం. అంటే ఎవరిని నమ్ముతున్నామో, ఎందుకు నమ్ముతున్నామో అసలు ఏమాత్రం అవగాహన, ఆలోచన ఏమీ లేకుండా నమ్ముకుంటారనమాట. ఎందుకు? వేరు వేరు కారణాలు ఉంటాయి. దాన్నే మనం ఏమంటున్నాము? అంధవిశ్వాసము అని అంటున్నాం. వాళ్ళకి అసలు కారణాలు అక్కర్లేదు, వాళ్ళ ఆలోచనని పక్కన పెట్టేశారు. ఆ సాక్ష్యాధారాలు, ఆధారాలు అక్కర్లేకుండానే ఎవరో చెప్పారు కాబట్టి, ఏదో కావాలి కాబట్టి వెళ్ళిపోయి వెంబడిస్తున్నారు అంతే. అలాంటిది రక్షణార్థమైన విశ్వాసము కాదు. ఇది ఉండాలి. ఇంటలెక్చువల్ గా మన మనసు పెట్టి ఆలోచించాలి, ఆధారాలు పరిశీలించాలి, చూడాలి, బైబిల్ని తరచి చూడాలి, లేఖనాలను పరిశోధించాలి, నిర్ధారించుకోవాలి. నేను సువార్త చెప్పేటప్పుడు చాలా మందితో చెప్పే విషయం ఇది. ఏంటది? సువార్త మనం పంచుకుంటాం. మన 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 సువార్త చెప్పే పద్ధతి మనది ఎట్లుంటుందంటే, ఒక్కసారి సువార్త చెప్పగానే రక్షించబడతారని, 2 రోజులు చెప్తే నాకు రక్షించబడిపోతారని ఎవరు చెప్పారు? నాకు 6 నెలలు పట్టింది, 6 months. నాకు ఒక వ్యక్తి కంటిన్యూస్ గా గాస్పెల్ చెప్తూ ఉంటే అది వింటూ, నేను ఎన్నో ప్రశ్నలు అడుగుతూ, ఆ ప్రశ్నలకి ఆయన జవాబులు చెప్తూ, దేవుడు పరిశుద్ధాత్మ నాలో కార్యం చేస్తూ ఇంకొకరికి ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. సో పరిచర్య చేసే విధానాలు, సువార్త చెప్పే విధానాల్లో కూడా మనం 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 చేసే దాని గురించి, ఎవరో గురించి కాదు మనం మాట్లాడలేదు, మన గురించే. ఒక్కసారి సువార్త చెప్పంగానే కూర్చోబెట్టి వాళ్ళు రక్షించబడిపోవాలి, మారు మనసు పొందిపోవాలి. ఒక 2 సార్లు చెప్తాం, చెప్పిన తర్వాత అబ్బా ఎంత చెప్పినా అసలు మారట్లేదు. ఇది 2-3 సార్లు చెప్పి, 2-3 సార్లు చెప్తేనే అయిపోయిద్దా? కాబట్టి ఇంటలెక్చువాలిటీ తోటి, మైండ్ తోటి పని ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ దాంతో పని అంతా అయిపోతుందా? లేదు. అది నేను చెప్తున్న విషయం. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పాపం విషయమై ఒప్పించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని గురించి కానీ, ఆయన రక్షకుడని కానీ, ఆ సత్యాలన్నిటి విషయంలో వాళ్ళు ఒప్పించబడి, పశ్చాత్తాపడి, మారు మనసు పొంది అలా వాళ్ళు రక్షించబడతారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి ఈరోజు? మారు మనసు పొందకుండా ఆధారాలు పరిశీలించి విశ్వాసం ఉంచామని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. అలాంటి సాక్ష్యాలు ఎన్ని వింటాం మనం? వాళ్ళు మారు మనసు పొందలేదు, కానీ ఆధారాలన్నీ పరిశీలించి ఉన్న మతాలన్నింటిలో కాస్త క్రైస్తవ్యం బెటర్ అనిపిస్తుంది కాబట్టి ఈ మతాన్ని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. చాలా మంది ఎవరు ఉంటారు? ఈ మారు మనసు పొందని గుంపు ఒకటి చర్చిలోనే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన టెస్ట్ మని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. చాలా ఎక్కువ మంది ఏం చెప్తారు? అనుభవాలు, అనుభూతుల ఆధారంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని చెప్తారు. వాళ్ళకి ఏదో అనుభవం జరిగి ఉంటుంది, ఆ అనుభవాన్ని ఆధారం చేసుకొని యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్తారు. కానీ అసలు నిజంగా రక్షణార్థమైన విశ్వాసానికి పునాది అనుభవాలా, మన అనుభవాలా? నాకు ఈ అనుభవం ఉంది కాబట్టి, నేను అనుభూతి చెందాను కాబట్టి అసలు నాకు లోపల అవుతుంది. రక్షించబడిన వాళ్ళలో కూడా అలా జరిగే అవకాశం ఉంది. కానీ అసలు మన విశ్వాసానికి పునాది ఏంటి? దేని ఆధారంగా మనం నమ్ముతున్నాం? మనకు అనిపించింది కాబట్టి. నీకు అనిపించకపోయినా యేసుప్రభు దేవుడే. నీకు అనుభవాలు ఉన్నాలే, నాకు ఏ అనుభవం లేదు. నన్ను బోల్డ్ మంది అడిగారు. నేను నమ్ముకున్న తర్వాత ఒక 4-5 years కంటిన్యూస్ గా నేను ఏదైతే ఈ సఫరింగ్ పీరియడ్ గుండా వెళ్తూ వచ్చాను మా ఇంట్లో, చాలా మంది అడిగిన ప్రశ్న, అసలు మీ ఇంట్లో వాళ్ళని ఇంత బాధ పెట్టి, మీ అమ్మని ఇంత ఏడ్పించి, అసలు తల్లి, తండ్రి, గురువు, దైవం అని నమ్మేటువంటి విశ్వాసం వాళ్ళది కాబట్టి దేనికోసం చేస్తున్నావు అసలు ఇదంతా? ఎందుకు ఇదంతా? ఏం జరిగింది అసలు నీ లైఫ్లో? ఏం జరిగింది? ఏం జరగలేదు నా లైఫ్లో. నేను సువార్త విన్నాను, రక్షించబడ్డాను అంతే. దేవుడు కార్యం చేశాడు నా లైఫ్లో. లేదు, అది దాని గురించి కాదు. నేను సువార్త చెప్తుంటాను కదా, అడిగారు కాబట్టి సువార్త చెప్తాను మనం. అది కాదు. అసలు నువ్వు నమ్ముకోవడానికి కారణం ఏంటి? ఆ కారణమే నేను చెప్తుంటే అది కాదు. అంటే ఏదో ఒక అనుభవం గుండా నేను వెళ్ళాను, ఆ అనుభవమే నేను నమ్ముకోవడానికి కారణం అని చెప్పాలని వాళ్ళు. నేను నమ్ముకోవడానికి కారణము యేసుక్రీస్తు ప్రభువారు నా పాపంలో కొరకే చనిపోయి సమాజ సేవకుడు పునరుద్ధారుడిగా తిరిగి లేచాడని, తిరిగి మరలా ఆయనే రాబోతున్నాడు, నన్ను నిత్య నివాసాల్లో చేర్చుకోగలిగే రక్షకుడు ఆయనే అనేది నా విశ్వాసం. ఆ విశ్వాసం దానిపైన ఆధారపడింది, ఆ సత్యం పైన ఆధారపడి ఉండింది. కానీ చాలా మంది చెప్పే ఇలాంటి సాక్ష్యాలన్నీ విని అలాంటి సాక్ష్యమే మనం కూడా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాబట్టి మారు మనసు పొందకుండానే ఉన్న గుంపులో వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతకీ అలాంటి గుంపులో మనం ఉన్నాము. ఒకవేళ మన పరిస్థితి ఏంటి? మనం నిజంగా మారు మనసు పొందామా? మనం కలిగి ఉన్న విశ్వాసం అసలు రక్షణార్థమైనదైనా, అది యథార్థమైందైనా, దేనిపైన స్థాపించబడింది ఆ విశ్వాసం? మన అనుభవాలపైన, మన అనుభూతులపైన, లేదా కేవలం ఎవిడెన్సెస్ పైన ఆధారపడిందా? లేకపోతే పునరుద్ధరణైన యేసు క్రీస్తు పైన కట్టబడిందా?
మారు మనస్సు అనేది దానికి ఒక సూచనగా కనబడుతుందా అని మన విశ్వాసాన్ని కూడా మనము పరిశీలించుకోవాలి. రక్షణార్థమైన విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏంటంటే అది క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. స్త్రీలు, ఇక్కడ 3 గుంపుల వాళ్ళ గురించి మనం చూస్తున్నాం. స్త్రీలు ఖచ్చితంగా యేసును ప్రేమించేవాళ్ళు కాబట్టే కదా సమాధి దగ్గరకు వచ్చారు. కానీ వాళ్ళు ఒక విషయం నమ్మలేదు. ఏంటది? యేసుప్రభువు వారు ప్రవచనాత్మకంగా చెప్పిన మాటలు నమ్మలేదు, తిరిగి లేస్తానని చెప్పి. అందుకే వాళ్ళు సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధపరిచి తీసుకొచ్చారు. కానీ దూత ఖండించినప్పుడు యేసుక్రీస్తు మాటలు వాళ్ళు గుర్తు చేసుకొని ఇప్పుడు నమ్మారు. ఇప్పుడు నమ్మకం కుదిరిందా? కుదిరింది. కుదరకపోతే ఎందుకు వెళ్ళి అపోస్తలులకు చెప్తారు? అండ్ వాళ్ళు వెళ్తూ ఉండగానే దారిలోనే ప్రభువు కనిపిస్తాడు వాళ్ళకి. కనిపించి కొన్ని మాటలు కూడా చెప్పినట్టుగా మనం చదువుతాం. తీరా అక్కడికి వెళ్తారు. వెళ్ళి చెప్పిన తర్వాత అపోస్తలు ఎగతాళి చేస్తారు. మీకు వెర్రి మాటలు మాట్లాడుతున్నాం, మీరు ఎగతాళి. అవునా, మేమే వెర్రి మాటలు మాట్లాడుతున్నామా? ఏమో మరి, మేమే భ్రమపడ్డామేమో. భ్రమపడ్డానికి ఎంతమంది వెళ్ళారు అసలు? ఒకళ్ళేనా? ఒకళ్ళు కాదు, ఇద్దరని ఒకళ్ళు రాస్తే, ముగ్గురని ఇంకొకరు రాశారు. అవన్నీ వేరు వేరు సందర్భాల గురించి అయి ఉండొచ్చు, లేదా వేరు వేరు వ్యక్తులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాస్తుండొచ్చు. కానీ ఒకళ్ళు భ్రమపడే అవకాశం ఉంది, కానీ అందరూ నిద్రలేసి నడుచుకుంటూ పోయిండే అవకాశం ఉందా? అందరూ ఒకే విధమైన భ్రమ, అసలు అవకాశమే లేదు. కానీ వాళ్ళు వెర్రి మాటలు అని అంటున్నా కానీ వీళ్ళు అవునా మావే వెర్రి మాటలు అని వాళ్ళ విశ్వాసం తప్పారా? లేదు. ఇప్పుడు నమ్మారు. నేరుగా దూత సాక్ష్యం విన్నారు, యేసుక్రీస్తు ప్రభునే నేరుగా చూశారు కాబట్టి ఇప్పుడు నమ్మారు. అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మారు. అపోస్తలులు వీళ్ళు ప్రభువును వెంబడించడం కోసమే మొత్తం అంతా విడిచిపెట్టేసి ఆయన వెంబడి వచ్చిన వాళ్ళు. కానీ ఈ సందర్భంలో ఆ స్త్రీల సాక్ష్యము వినంగానే వాళ్ళు ఏమైనా వెర్రి మాటలు మాట్లాడుతున్నారంట. కానీ వెళ్ళి చూసి నిర్ధారించుకున్నారు, ఆశ్చర్యపోయారు, ఇంకా పూర్తిగా నమ్మారని అప్పుడే చెప్పలేదు. తర్వాత ప్రభువారు నేరుగా కలుసుకున్నారు. ఇక అనుమానాలకు తావే లేకుండా సంపూర్ణంగా నమ్మారు. ఆ తర్వాత మనం చదివితే అపోస్తల కార్యాలయంలో వారు ప్రభు కోసం ఏ విధంగా ధైర్యంగా, రోషంగా, నమ్మకంగా పరిచర్య చేశారో, దేవుని రాజ్య సువార్త ప్రకటించారో మనకు తెలుసు. మరణాన్ని కూడా లెక్క చేయకుండా వారు దేవుని రాజ్య సువార్తను బోధిగంతముల వరకు ప్రకటిస్తూ వెళ్ళారు కదా. సో ముందు పరిస్థితి ఎట్లుంది, తర్వాత పరిస్థితి ఎట్లుంది? ఎంఐ మార్గంలోని వ్యక్తులను ప్రభువారు ఏమంటారు, ఏమని ఖండించారు? 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అంటున్నాడు ప్రభు. సో వీళ్ళంతా వారి విశ్వాసంలో వేరు వేరు స్థాయిల్లో ఉన్నారు కదా. విశ్వాసంలో వాళ్ళందరూ వేరు వేరు స్థాయిల్లో ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే మనకు అర్థం కావాల్సింది అంటే మనం కనికరం కలిగి ప్రభు కేవలం ఆవగింజంత విశ్వాసంతో మనల్ని రక్షించాడు. మనం మన విశ్వాసంలో తడబడుతున్నా మనల్ని త్రోసివేయకుండా ఓపికతో మన విశ్వాసంలో ఎదగడానికి ఆయన ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. విశ్వాసంలో ఎట్లా ఎదుగుతాం? చాలా పెద్ద ప్రశ్న. విశ్వాసంలో ఎట్లా ఎదుగుతాం? అసలు విశ్వాసం అంటే ఏంటది? అది మన శరీరంలో ఎక్కడుంది? అది ఇప్పుడు ఎంత పరిమాణంలో ఉంది? మాక్సిమం ఎంత పరిమాణానికి చేరుకునే అవకాశం ఉంది? సో అది యాక్చువల్లీ సైజ్ని బట్టి మెజర్ చేసేది కాదు అది కదా. మనము ఆయనపై ఎంత ఎక్కువగా పడగలిగేంతగా ఆయన మనకు తెలుసు, ఎంతలా ఆయన పైన మనం ఆధారపడుతున్నాం అనేది మన విశ్వాసం యొక్క కొలమానం అవుతుందన్నమాట. అక్కడ వాడిన గ్రీకు పదాలు కూడా అదే చెప్తున్నాయి. అది పరిమాణంతో కొలవగలిగేది కాదు అది విశ్వాసం అనేది కదా. సో ఆ విశ్వాసంలో ఎట్లా ఎదుగుతాం మనం మన ప్రభువు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటూ, ఎన్ని ఆధారాలు ఆయన గురించి చూస్తూ ఉంటామో అంతకంతకు ఆయన పైన ఉన్న మన నమ్మకం ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. అంతలా మనం ఆయన పైన ఆ నమ్మకం ఎంత పెరుగుతూ ఉంటే అంతలా మనం ఆయన పైన ఆధారపడగలుగుతాం కూడా. సో మన బాధ్యత ఏంటి? బైబిల్ చెప్తున్న సత్యాలను పరిశీలించి తెలుసుకొని వాటిని నేర్చుకోవడం, వాటిని మాత్రమే నమ్మి ప్రకటించడం. మనం ఏం నమ్ముతున్నామో, ఎందుకు నమ్ముతున్నామో మనకు తెలిసి ఉండాలి. లేకపోతే అలాంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అని చెప్పాను నేను? అంధవిశ్వాసం. మనం ఏం నమ్ముతున్నామో తెలిసి ఉండాలి. అసలు నువ్వు ఏం నమ్ముతున్నావు అంటేనే చెప్పలేను చాలాసార్లు. నువ్వు పలానా విషయం గురించి ఏం నమ్ముతున్నావు అంటే చెప్పలేము చాలాసార్లు. ఇక ఏం నమ్ముతున్నావు అనేది ఒకవేళ చెప్పినా ఇదే సత్యం అని ఎందుకు నమ్ముతున్నావు అని అడిగితే అది అసలు చెప్పలేము. ఆ వాట్ వెనకాల ఉన్న వై క్వశ్చన్కి మనం చాలాసార్లు అన్యులు చేయలేరు. చాలాసార్లు ఇప్పుడు వాళ్ళు మస్తు ఆచారాలు, సాంప్రదాయాలు ఏవో చెప్తుంటారు. ఎందుకు అదెందుకు, ఇదెందుకు అదెందుకు అని మనం అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎవరో చెప్పారు, చేసుకుంటూ పోతున్నాం అంతే. కానీ మనం ఏం నమ్ముతున్నామో దానికి మన దగ్గర కారణము ఉండాలా, అవసరం లేదా? మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి చేస్తున్నామని చెప్దామా? లేకపోతే వాళ్ళు వీళ్ళు ఆ అక్క అన్న వాళ్ళు చేస్తున్నారు, మా తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు కాబట్టి మేము కూడా అలా చేసుకుంటూ పోతున్నామని చెప్దామా?
అప్పుడు అన్యులకి మనకి తేడా ఏముంది? నిజంగా మనం ఏం నమ్ముతున్నాం అనే దాని వెనకాల ఎందుకు నమ్ముతున్నాం అనే కారణం మనకి తెలిసి ఉండాలి. లేకపోతే మనది కూడా ఒక అంధవిశ్వాసమే అవుతుంది. దానికోసం ప్రతిరోజు బైబిల్ చదివే వరంగా ఉండాలి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చదివేయాలని చాలా మంది భక్తులు సూచించే విషయం. తద్వారా మనం ఏం నమ్ముతున్నామో, ఎందుకు నమ్ముతున్నామో వాటి గురించిన స్పష్టత మనకు వస్తూ ఉంటుంది. అది వస్తున్న కొద్దీ మన విశ్వాసం ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. తద్వారా మనం ఆయనపై ఇంకా ఇంకా ఎక్కువగా ఆధారపడగలుగుతాము, బలపరచబడగలుగుతాము మన విశ్వాసంలో. గుర్తుంచుకోండి, క్రైస్తవ్యం అంటే సిద్ధాంతాలను నమ్మడం మాత్రమే కాదు, సిద్ధాంతాలు నమ్మాలి. అయితే మొదట సజీవుడైన రక్షకునితో వ్యక్తిగత సంబంధంలోనికి రావాలి. అలాగే మారు మనసు అనేది జీవితంలో రక్షించబడిన ఆ ఫస్ట్ డే ఒక్క రోజున అది జరిగిపోయింది ఇంకా అయిపోయింది అనేది కాదు. మారు మనసు అనేది క్రైస్తవం యొక్క జీవన విధానం అవుతుంది. అతడు పాపం చేయకుండా తనను తాను భద్రపరుచుకుంటాడు, శోధనకు తావివ్వడు, పాపంలో పడిన వెంటనే తిరిగి లేస్తాడు, నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తాడు, వెంటనే పాపంలో పడిపోయిన వెంటనే తను ఒప్పుకొని విడిచిపెడతాడు. మారు మనస్సు పొందుతూ మరెన్నడూ దాని జోలికి వెళ్లకుండా పాపంతో నిత్యం పోరాడే అనుభవము కలిగి ఉంటాడు. మారు మనసు అనేది అతని జీవన విధానంగా మారుతుంది. నీకు అటువంటి అనుభవం ఉందా? నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా లేవంటే మొదట ఏదైనా పాపం నిన్ను ఏలుబడి చేస్తుందేమో పరిశీలించుకోవాలి. దాని విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. నువ్వు ఏదైనా పాపంలో స్వేచ్ఛగా హాయిగా కొనసాగలుగుతున్నావంటే బహుశా నీ విశ్వాసం రక్షణార్థమైన విశ్వాసము కాదేమో. తిరిగి లేచిన రక్షకుడే క్రైస్తవ విశ్వాసానికి పునాది. నీ విశ్వాసం ఆయనలోనే ఉందో లేదో నిర్ధారించుకో. అవును అంటే ఆ విశ్వాసంలో నువ్వు ఎదుగుతున్నావో లేదో, మారు మనసు అనే గుణం లక్షణం నీలో కనబడుతుందో లేదో నిన్ను నీవు పరిశీలించుకో. ప్రార్థన చేసుకుందాం.